కృష్ణానది పైన కట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్. వీటిలో ఉన్న నీటిని ఇక నుంచి 2 రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు నీటిని విడుదల చేయనుంది. హైదరాబాద్లోని కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయంలో బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, కమిటీ కన్వీనర్ అజికేషన్ హాజరయ్యారు. గత నెల 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో నిర్ణయించిన 5 అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా 2 జలాశయాలకు చెందిన 15 కీలక అవుట్లెట్ల నిర్వహణను బోర్డుకు అప్పగించడంపై 2.5 గంటల పాటు కమిటీ చర్చించింది. కేంద్రం ఆదేశాల మేరకు వీటి అప్పగింతకు రాష్ట్రాలు ముందుకు రావాలని బోర్డు కోరింది. కానీ కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 50% జలాల కేటాయింపు తేలే వరకు ప్రాజెక్టులను అప్పగించబోమని తెలంగాణ రాష్ట్రం తెలిపింది. కృష్ణా ట్రైబ్యునల్ 2 వద్ద జలాల పంపిణీ అంశంపై విచారణ జరుగుతోందని గుర్తు చేసింది. కేంద్రం నిర్వహించిన సమావేశం విడుదల చేసిన మినిట్స్ లో తెలంగాణ అభిప్రాయాలను నమోదు చేయలేదంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా రాసిన లేఖలో ప్రస్తావించారు. కానీ దీనికి బోర్డు చైర్మన్ స్పందిస్తూ ఆ విషయం కేంద్రంతో చర్చించుకోవాలని, ప్రస్తుత సమావేశంలో కాంపోనెంట్లపై మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం త్రిసభ్య కమిటీ సమావేశం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిర్వహణను బోర్డు చెప్పడానికి తాత్కాలికంగా తాము సానుకూలమని తెలంగాణ రాష్ట్రం తెలిపింది. అలాగే జల విద్యుత్ కేంద్రాల నిర్వహణ జెన్కో కూడా ప్రభుత్వం పరిధిలో ఉన్నందున దీనిపై మరోసారి చర్చించాలని కోరింది. ఇది మినహా మిగిలిన కాంపోనెంట్లను అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపింది. ప్రాజెక్టుల నిర్వహణకు అన్ని కాంపోనెంట్ల అప్పగింతకు తాము పూర్తి సానుకూలంగా ఉన్నామని ఇప్పటికే ఉత్తర్వులు కూడా విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించింది. అదేవిధంగా ప్రాజెక్టులను పూర్తిగా బోర్డు పరిధిలోకి తేవాలని కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2 రాష్ట్రాల అభిప్రాయాలు నమోదు చేసుకున్న బోర్డు సమావేశం మినిట్స్ ను విడుదల చేయనుంది. కొద్ది రోజుల్లో కమిటీ నిర్ణయాలను అమల్లోకి తెస్తామని పేర్కొంది. 2 రాష్ట్రాల నుంచి 45 మంది సిబ్బంది నీటిని విడుదల చేసే అవుట్లెట్ల నిర్వహణ బోర్డు పరిధిలోకి వెళ్లడంతో అదనపు సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. 2 రాష్ట్రాల నుంచి 45 మంది ఇంజనీర్లను సాగర్, శ్రీశైలం జలాశయాల అవుట్లెట్లకు కేటాయించనున్నారు. ప్రతి అవుట్లెట్ వద్ద ఏపీ, తెలంగాణల నుంచి 2, బోర్డుకు చెందిన 1 ఇంజనీర్ ఉంటారు. వారి ఆధ్వర్యంలో అవుట్లెట్ హెడ్ రెగ్యులేటర్ల నిర్వహణ, ఇండెంట్ మేరకు నీటి విడుదలను చేపడతారని కమిటీ బోర్డు తెలిపింది.